పులివెందులు అంటే మరి మీకు కూడా మంచి పట్టు ఉంది అక్కడ. మాజీ రాజ్యసభ సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్గా కూడా పనిచేశారు మీరు కడప జిల్లాకి సంబంధించి. మరి ఆ నియోజకవర్గంలో ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి సార్? ఇప్పుడు ఎన్నిక సజావుగా జరుగుతుందా? ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుందా? ఒక్కొక్కరు ఒక మాట మాడుతున్నారు, కొంతమంది 10,000 ఇస్తున్నారు, ఓటర్లను మభ్య పెడుతున్నారని చెప్పేసి ఆ రెండు పార్టీలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటా ఉన్నారు. నాయుడు గారు, నీది తినాలి నాది తినాలి అన్నట్టు ఎన్నిక జరిగేది పులివెందులే, నాది పులివెందుల నియోజకవర్గమే. కాబట్టి ఇక్కడ చాలా మందికి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రపంచంలో కానీ తెలియని కొన్ని విషయాలు ఏమంటే, ఇది పులివెందుల నియోజకవర్గము కడప జిల్లా ఇది వైఎస్ఆర్ కుటుంబానికి పెట్టని కోట, కంచు కోట అనే యాంగిల్ ఉంది. అది అన్ని సందర్భాల్లో కరెక్ట్, ఎక్కువ సందర్భాల్లో వాస్తవమే. కానీ ఓడిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. దానికి క్రోనలాజికల్ గా తీసుకుంటే 1970లో పులివెందుల పంచాయతీకి వార్డు మెంబర్స్ గా అప్పుడు చేసే సర్పంచ్ ఎలక్షన్స్ అప్పుడు సర్పంచ్ వార్డు మెంబర్ కి సెపరేట్ వార్డు మెంబర్స్ సర్పంచ్ ఎన్నుకోవాలి. పులివెందుల పంచాయతీలో వార్డు మెంబర్ గా రాజారెడ్డి ఒక చోట, రాజారెడ్డి సత్యమని చేయమ్మ ఒక చోట పోటీ చేసి ఇద్దరు ఓడిపోయినారు. రాజశేఖర రెడ్డి గారి తండ్రి, రాజశేఖర రెడ్డి గారి తల్లి రాజారెడ్డి చేయమ్మ వార్డు మెంబర్లుగా ఇద్దరు ఓడిపోయినారు. దిస్ ఈజ్ నంబర్ 1. రెండవది 1984లో టీడీపీ ఆవిర్భావం తర్వాత 83లో అసెంబ్లీ, 84లో లోక్సభ ఎన్నికలు జరిగినాయి. ఆ లోక్సభ ఎన్నికల్లో టీడీపీ తరఫున డాక్టర్ డిఎన్ రెడ్డి, దేవిరెడ్డి నరసింహారెడ్డి టీడీపీ క్యాండిడేట్ గా ఆయన గెలిచాడు. పులివెందుల నియోజకవర్గంలో కూడా మెజారిటీ వచ్చింది. తెలుగుదేశం క్యాండిడేట్ డిఎన్ రెడ్డి ఎంపీగా గెలిచాడు, కడప ఎంపీగా. పులివెందుల నియోజకవర్గంలో సైతము వచ్చేసి డిఎన్ రెడ్డికి మెజారిటీ వచ్చింది టీడీపీకి 1984లో. నెక్స్ట్ 1994లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. అప్పుడు జిల్లాలో 11 అసెంబ్లీలకు గాను 7 టీడీపీకి వచ్చాయి, 4 మాత్రమే కాంగ్రెస్ కి వచ్చాయి. అంటే రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ 4 వస్తే టీడీపీకి 7 వచ్చాయి 1994లో. నెక్స్ట్ 1995 మార్చిలో లోకల్ బాడీ ఎన్నికలు. నేను అప్పుడు జెడ్పీ చైర్మన్ గా ఎన్నికాను. నేను అప్పుడు టీడీపీ జిల్లా అధ్యక్షుడు, టీడీపీ కడప జిల్లా అధ్యక్షుడు 1995లో నా ఆధ్వర్యంలో చేసి ఎన్నికలు జరిగినాయి. అప్పుడు పులివెందుల నియోజకవర్గంలో 6 జెడ్పీటీసీలకు గాను మేము 4 పోటీ చేశాము. సింహాద్రిపురము, పులివెందుల పోటీ చేయలేదు. 4 పోటీ చేసి 3 గెలిచాం. వేంపల్లి, వేముల, లింగాల టీడీపీ గెలిచింది. ఒక తుండూరు మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. అంటే ఓవరాల్ గా తీసుకుంటే ఇనానిమస్ గా తీసుకుంటే 3 వచ్చాయి. ఇది 1995 మార్చిలో. నేను అప్పుడు జెడ్పీ చైర్మన్ అయ్యాను. నేనుండే వేంపల్లి, వేముల, లింగాల 3 చోట్ల జెడ్పీటీసీ గెలిచింది. మండల పరిషత్తులుగా వేంపల్లి, వేముల గెలిచింది 1995లో. అప్పటికి రాజారెడ్డి ఉన్నాడు, రాజశేఖరుడు ఉన్నాడు, వివేకానంద రెడ్డి ఉన్నాడు. తర్వాత 1996 ఎంపీ ఎలక్షన్ లో రాజశేఖర రెడ్డి చావు తప్పి కన్నురొట్టబడినట్టు ఎంపీకి 4,000 చిల్లరతో గెలిచాడు. నిఖిల్ మంజల్ చాలా నేరో మార్జిన్ తో గెలిచాడు 96లో. తర్వాత 2017లో వివేకానంద రెడ్డి వచ్చేసి బీటెక్ రవి చేతిలో ఎమ్మెల్సీగా ఓడిపోయాడు. మన 2024లో 7 నీటి సంఘాలు ఉంటే పులివెందుల్లో 7 నీటి సంఘాలకు వైకాపా పోటీ కూడా పెట్టలేకపోయింది. మన రీసెంట్ గా 2024లో నీటి సంఘాలకు పోటీ కూడా పెట్టలేదు. ప్రయత్నం చేస్తారు కానీ ముగిసే వాళ్ళకి ధైర్యం లేక, సరే అది ఏ కోణం ఏమైనా కావచ్చు. కాబట్టి అదేదో పులివెందులు అంటే కడప అంటే వాస్తవమే, ఓడిపోయిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. ఇవి ఎక్కువగా ప్రజలకి తెలియదు కదా, మీరు చెప్పిన అంశాలు అయితే ఈ జనరేషన్ యువతకి ఎక్కువగా తెలియదు. జిల్లా పరిషత్ ఉన్నప్పుడు ఎందుకంటే ప్రత్యక్షంగా వచ్చేసి నేను జిల్లా అధ్యక్షునిగా లీడ్ చేసింది. 4 పోటీ చేస్తే 3 గెలిచాం. ఆ సందర్భం నేను చెప్పించడం అయ్యాను. కాబట్టి కంచుకోట కాదనేది ఒకటి. కానీ ఎక్కువ సందర్భాల్లో గెలిచిన సందర్భాలు ఉన్నాయి, కాదనలేదు. రెండవది కంపారిజన్. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య కంపారిజన్. ఎందుకంటే మన వరకు ఆయన పరిపాలించాడు, ఇప్పుడు వీళ్ళు పరిపాలించారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన ఎన్నికలు 2021 లోకల్ బాడీ. ఆ ఎన్నికల్లో అది ప్రజాస్వామ్యం కాదు, దౌర్జన్య స్వామ్యం. దానికి నామినేషన్స్ వేయకుండానే చేశారు. నాట్ ఓన్లీ పులివెందుల, నాట్ ఓన్లీ కడప, రాష్ట్రం అంతా ప్రత్యర్థి పార్టీలు రాజకీయ నామినేషన్లు వేసడానికి అవకాశం లేకుండా చేశారు. ఒకవేళ నామినేషన్లు వేసిన తర్వాత స్క్రూటినీ కాడ అధికారులు చెప్పి డిస్క్వాలిఫై చేశారు. ఆ స్టేజ్ దాటుకొని వచ్చిన తర్వాత విత్డ్రావ లోపల పోలీసు వాళ్ళు ఎక్కించుకొని వచ్చేసి విత్డ్రావల్ చెప్పించారు. ఆడికి రాకుంటే
వైకాపా వాళ్ళే వీళ్ళే దొంగ సంతకాలు పెట్టి వాళ్ళు విత్డ్రా చేసినట్టుగా చేసి విత్డ్రా చేయించారు. కాబట్టి దౌర్జన్యపూరితంగా అసలు ముందు ఎలక్షన్సే జరగకుండా చేసిన చరిత్ర వాళ్ళకి. కానీ ఇప్పుడు కనీసం వచ్చేసి నామినేషన్లు వేశారు, 11 మంది నామినేషన్లు వేశారు. అక్కడ 11 మంది, ఇక్కడ 11 మంది. మేము నామినేషన్లు వేసాము, మేము ప్రచారం చేస్తున్నాము. కాబట్టి కొంత ఆ నామినేషన్స్ కూడా ప్రజాస్వామ్యం జరిగింది, ప్రచారం కూడా చేసుకున్నాము. కాకపోతే అంటే కొంత స్మాల్ ఏరియా కాబట్టి కొంత ఉద్రిక్తత ఉంటుంది. డెఫినెట్ గా పులిందల స్మాల్ ఏరియా కాబట్టి ఉద్రిక్తత ఉంటుంది. కానీ నామినేషన్లు వాళ్ళు అందరూ వేశారు, మేము కూడా వేసాము, ఇండిపెండెంట్ వేశారు. ప్రచారం వచ్చేసి ఒంటిమిట్ట చేస్తున్నారు, పులిందలు చేస్తున్నారు. 1-2 రోజులు ఆ నల్గొండ ఏర్పాట్లో కొంత సంఘటన జరిగింది, వాస్తవమే. కానీ చిన్న ఏరియా కాబట్టి కొంత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా బరిలో ఉన్నాడు కదా సార్? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా కొన్నాడు వచ్చేసి. వైసీపీ ఓట్ బ్యాంకుని కాంగ్రెస్ పార్టీ అక్కడ దెబ్బ కొట్టే అవకాశం ఉంది కదా? ఇప్పుడు డబ్బే పంచకుండా ఉంటే మేము గెలుస్తాం. ఇప్పుడు కూడా గెలుస్తాం. డబ్బు గన వాళ్ళు వీళ్ళు పంచకుండా ఉంటే, ధనస్వామ్యం కాకుండా ప్రజాస్వామ్యం జరిగితే 100% కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అక్కడ. ఎందుకంటే జరిగిన అభివృద్ధి అంతా 90% సింహభాగం కాంగ్రెస్ హయాంలోనే. అవును. 2004-2014 మధ్యనే ఆ యొక్క మండలంలో గాని, నియోజకవర్గంలో గాని ఊరూరికి సిమెంట్ రోడ్లు గాని, చిత్రావతి బ్యాలెన్స్ రిజర్వాయర్, పివిసి ఆధునికీకరణ, పైడిపాలెం రిజర్వాయర్, గండికోట సిబిఆర్ లిఫ్ట్ ఇరిగేషన్, లింగాల కెనాలు, జేఎన్టీయు, IIIT, తర్వాత కడప పులిందల 4 లేన్ల రోడ్డు, సిమెంట్ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అంతర్జాతీయ పశు పరిశోధనా కేంద్రం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే పులివెందుల నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిలో సింహభాగం 90% కాంగ్రెస్ హయాంలో జరిగింది. వీళ్ళిద్దరి హయాంలో 10%. కాబట్టి అభివృద్ధి పరంగా చూసుకున్నా మేము వచ్చేసి 1000 రూపాయలు పంచకూడదు ఎలక్షన్స్ లో, కానీ ఎవరు చెప్పరే పంచినామని చెప్పేసి. కానీ ఇద్దరు వచ్చేసి 10,000కు మించే పంచుతున్నారు. పులిందో జన్మ నాకు తెలియదు, కానీ ఒంటిమిట్ట వరకు కొంత తక్కువ ఉంటుంది. అడగుడక 2, 3, 5 పోతుంది. ఇక్కడ మినిమం 10,000 తర్వాత వచ్చేసి ఇంకా బంగారు ముక్కు పుడకలు, మిగతా సామాగ్రులు, ఇంకా పోటీ అడిగిన పోతుంది. మేము ఈ నేపథ్యంలో కూడా మేము 1000 పంచితే మేమే గెలుపు. మేము అది కూడా పరిస్థితుల్లో లేము. ఎందుకంటే క్యాండిడేట్ లేడు, మాకు ఆ శక్తి లేదు, పిసిసికి ఆ శక్తి లేదు, ఏఐసిసికి శక్తి లేదు. కాబట్టి మేము ఇంకా హెచ్చులు చెప్పుకోవడానికి ఉపయోగం లేదు. కానీ అభివృద్ధి పరంగా చూస్తే ఖచ్చితంగా వచ్చేసి కాంగ్రెస్ గెలవాలా. కానీ ఇప్పుడు ధనస్వామ్యం కాబట్టి ఏ పార్టీ ఎక్కువ ఇస్తుంది, ఏ పార్టీ ఎంతమందికి ఓటర్లకు వచ్చి సక్రమంగా అందేటట్టు చేస్తుంది అనే దాని మీద ఎన్నికల ఫలితం ఆధారపడింది. అది ఓటర్కు అందే విధంగా ఎవరు చేయగలరు, ఏ పార్టీ వాళ్ళిద్దరిలో ఎవరు చేయగలరు అనే దాన్ని బట్టి రిజల్ట్ ఉంటుంది తప్ప వీళ్ళ గురించి వాళ్ళ గొప్పతనం వీళ్ళ గొప్పతనం ఇద్దరిది ఏం లేదు నా అభిప్రాయం. రైట్.